హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీన్లో ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఈరోజు సాటర్డే కదా, ఇంకా పూజ చేసుకుంటాను. ఇంకా షన్ను లేవకుండానే పూజ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేస్తాను. బట్ పూజ మధ్యలోనే షన్ను లేస్తాడు. ఇంకా షన్ను లేచాడంటే పూజ ఆలస్యమే అవుతుంది తప్ప ఇంకా త్వరగా అయితే అవ్వదు. ఇంట్లో ఏ రోజైతే మనం పూజ చేసుకుంటామో ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, నాకైతే చాలా నచ్చుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది పూజ చేసిన రోజు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫోటోలన్నీ తుడిచేసి ఇంకా క్లీన్ చేసి ఇక్కడ ఫోటోలన్నిటికి బొట్లు అయితే పెడుతున్నాను. ఇంకా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసి పూజ చేసుకుంటాను. పూజ అయితే త్వరగానే అయిపోతుంది. ఇంకా షన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కదా, కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఇంకా పూజ అంతా అయిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. పూజ అంతా స్టార్ట్ చేసే ముందే ఇంకా కిందకి వెళ్ళి పూలన్నీ తెచ్చుకున్నాను. ఇక్కడ మందార పూలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఫొటోస్ అన్నిటికి బొట్లు అయితే పెట్టేసుకుని దేవుళ్ళకి ఇంకా పూలు అయితే పెడుతున్నాను. ఇంకా మిగతా డేస్లో చేసినా చేయకపోయినా సాటర్డే మటుకి కంపల్సరీ ఇంకా పూజ అయితే చేస్తాను. ఇంకా ఫొటోస్ అన్నిటికీ ఇలా పూలతో అలంకరించేసుకున్నాను. ఇంకా మందార పూలతోనే పెట్టాను మొత్తం అన్నీ. ఇంకా నిన్న వర్షం పడడంతో ఈరోజు క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉంది, ఇంకా పీస్ఫుల్గా ఉంది. ఇంకా నేను పూజ కంప్లీట్ చేసేసరికి షన్ను లేచాడు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని చాలాసేపు ఇంకా బయటే ఉన్నాము. చాలా కూల్గా ఉంది కదా క్లైమేట్. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇలానే ఉంది. సో చూసారు కదా, ఇలా అలంకరించేసుకుని సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నా పూజా విధానము. ఇంకా సాటర్డే రోజు సింపుల్గా ఇలానే పూజ చేసుకుంటాను. ఇంకా ప్రసాదం ఏది ఉంటే అది పెడుతూ ఉంటాను. సో ఇదనమాట ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇలా సింపుల్గా అయిపోయింది. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్.